1TV న్యూస్. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలలో ఘర్షణ వాతావరణం నెలకొంది. వేణుగోపాలుడి కళ్యాణ మహోత్సవానికి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ దంపతులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. దేవాదాయ శాఖ తరపున ఆలయ అధికారులు ఎంపీ కేశినేని చిన్నికి పట్టు వస్త్రాలు అందజేశారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ కు ఆలయ అసిస్టెంట్ ఎన్ సంధ్యా ముత్యాల తలంబ్రాలు అందజేశారు. ఎంపీ చేతుల్లోని పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే కొలికపూడి బలవంతంగా లాక్కున్నారు. దీంతో ఎమ్మెల్యే చేతుల్లోని పట్టు వస్త్రాలను తీసుకునేందుకు ఎంపీ వర్గీయులు ప్రయత్నించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఎమ్మెల్యే కొలికపూడి తన పంతం నెగ్గించుకున్నారు. ఒక్కసారిగా జరిగిన పరిణామంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. ముందు వరుసలో కూర్చుని స్వామివారి కళ్యాణాన్ని ఎమ్మెల్యే కొలికపూడి దంపతులు వీక్షించారు. ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులు సామాన్య భక్తుల మధ్య వెనుక వరుసలో కూర్చున్నారు. కళ్యాణం అనంతరం పోలీసుల రోప్లతో భారీగా మోహరించారు. ఘర్షణ వాతావరణం నేపథ్యంలో ఎమ్మెల్యేను, ఎంపీలను వేర్వేరుగా పంపడానికి ప్రయత్నించగా ససేమిరా అంటూ వచ్చిన దారిలోనే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ దంపతులు తిరిగి వెళ్లారు. ఎంపీ కేశినేని శివనాథ్ తలంబ్రాలు వేయకుండానే వెళ్లే క్రమంలోనే పార్టీ నాయకుల విన్నపం మేరకు స్వామివారికి తలంబ్రాలు సమర్పించారు. వేలాది మంది భక్తుల మధ్య ఎంపీ, ఎమ్మెల్యేల ఆధిపత్య పోరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. శ్రీకృష్ణ వరద గోవింద వేణుగోపాల స్వామివారికి వేణుగోపాల స్వామివారికి గోవింద గోవింద. పార్వతీపురం నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఒకరికి ఒకరు రంగులు వేసుకుంటూ హోలీ పండుగ జరుపుకున్నారు. ఉల్లాసంగా హోలీ పండుగ నిర్వహించారు. క్యాంపు కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ చేసి ప్రజలను ఉత్తేజపరిచారు. జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డితో హోలీ పండుగ నిర్వహించి ఎమ్మెల్యే విజయ్ చంద్ర హోలీ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ సంప్రదాయంలో హోలీ ఒక ప్రాధాన్యత గల పండుగ. ప్రతి పండుగని మనం మర్చిపోకూడదు, మన సాంప్రదాయాలు మనం మర్చిపోకూడదు, మన మూలాలను మనం మర్చిపోకూడదు అనే ఉద్దేశంలోనే ఈరోజు పార్వతీపురంలో కూడా ముఖ్యంగా టౌన్ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు పార్వతీపురంలో పార్టీ ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ప్రతి ప్రజలతో కూడా హోలీ శుభాకాంక్షలు తెలుసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ రంగులు ఆటల్లో కూడా పాల్గొనడం జరిగింది. సో ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు. అలాగే మన ముఖ్యంగా పార్వతీపురం నియోజకవర్గం, మన్యం జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. అమర్పేట్ దేవస్థాన సేవా సమితి కమిటీ పదవీ కాలం ఇంకా 24 రోజులు మిగిలి ఉన్నందున సమితి కమిటీకి ఎన్నికల తేదీని ప్రకటించడానికి చర్యలు తీసుకోవాలని పలువురు ప్రతినిధులు దేవస్థాన సేవా సమితి చైర్మన్ పి జ్ఞానేశ్వర గౌడ్, వైస్ చైర్మన్ గడ్డం లక్ష్మణ గౌడ్, అధ్యక్షుడు వై శంకర్ గౌడ్లను కలిసి వినతి పత్రం సమర్పించారు. కమిటీ ఎన్నికల గడువు ఈ నెల 26వ తారీఖున ముగియనుస్తుందని, ప్రస్తుత కమిటీ గడువు ఇంకా 24 రోజులతో 3 సంవత్సరాలు పూర్తవుతాయని గుర్తు చేశారు. వెంటనే ఎన్నికల తేదీలను ప్రకటించడానికి గత ఎన్నికలలో పోటీ చేసిన సభ్యులు చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ ముదిరాజ్, తోలుపు నూరికృష్ణ గౌడ్, శ్రీరాములు ముదిరాజ్, మన్మోహన్ గౌడ్, చంద్రశేఖర్, కపిల్ దేవ్, ఎస్ సంజీవాచారి, అశోక్ కుమార్, మహేందర్ రెడ్డిలు కోరారు. ఇవన్నీ
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవస్థానం కాళేశ్వరం కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 6:30 దేవాలయ ద్వారా బంధనం చేసి తలుపులను మూసివేశారు. తిరిగి రేపు అనగా బుధవారం ఉదయం సంప్రోక్షణ పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 7 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించబడిస్తున్నట్లు దేవాలయ అధికారులు తెలిపారు. శివాయ గురవే నమః. శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వరాంభ నమః. శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వరం దేవస్థానము మరియు అనుబంధ దేవాలన్నింటి కూడా కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా ఆలయ ద్వారబంధనం చేయడం జరిగింది. ఈరోజు ఉదయాన్నే స్వామివారి నిత్య పూజా కైంకర్యాలు శివ కళ్యాణ మహోత్సవం మహానివేదన అనంతరం ఉదయం 6:30 గంటలకు ద్వారబంధనం చేయడం జరిగింది. తిరిగి రేపు ఉదయాన్నే సంప్రోక్షణాది పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 7 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించబడను. కేతుగ్రస్త చంద్రగ్రహణం గ్రహణశుద్ధ ప్రారంభమైనందున ఈరోజు ద్వారబంధనం చేయడం జరిగింది. రేపు ఉదయాన్నే అందరూ కూడా ఈరోజు మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 6:50 వరకు కలిగేటువంటి గ్రహణాన్ని ఉభానక్షత్ర జాతకులు సింహరాశి వారు చూడరాదు. 7 గంటల తర్వాత నదీ స్నానం ఆచరించి రేపు ఉదయాన్నే స్వామిని దర్శించి అందరూ కూడా పుణ్యతులు కాగలరు. చంద్రగ్రహణం కారణంగా శ్రీశైల దేవస్థానంలో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఆలయ ద్వారాలు మూసివేయబడ్డాయి. తిరిగి రాత్రి 7:30 ఆలయ ద్వారాలను తెరిచి ఆలయ శుద్ధి, మంగళ వాయిద్యాలు, సుసాధ్యం, సంప్రోక్షణ, పూజాది కార్యక్రమాలు నిర్వహించి రాత్రి 9 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్ల మహామంగళహారతులు జరిపించబడతాయని, అవకాశం మేరకు మంగళహారతుల సమయం నుంచే అనగా రాత్రి 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు శ్రీ స్వామివారి అలంకార దర్శనం, శ్రీ అమ్మవారి దర్శనం కల్పించబడతాయి. ఈరోజు ఉదయం 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి మంగళ వాయిద్యాలు, సుప్రభాత సేవ, ప్రాతకాల పూజలు, మహామంగళహారతులు జరిపించబడ్డాయి. మహామంగళహారతులు సమయం నుంచే అనగా 4:30 నుంచి 5:30 వరకు మాత్రమే భక్తులకు శ్రీ స్వామివారి అలంకార దర్శనం, అమ్మవారి దర్శనం కల్పించబడింది. గ్రహణం కారణంగా ఆలయ ప్రాంగణంలోని పరివాహక ఆలయ ద్వారాలు మరియు సాక్షి గణపతి, హటకేశ్వరం, పాలధార, పంచదార మరియు శిఖరేశ్వరం మొదలైన ఉపాలయాల ద్వారాలు కూడా మూసివేయబడ్డాయి. గ్రహణం కారణంగా అన్న ప్రసాద వితరణ కూడా నిలుపుదల చేయబడిందని ఆలయ అధికారులు మీడియాకు తెలిపారు. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణ సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామివారి ఆలయం, ప్రవరంబాదేవి వారి ఆలయం, ఉభయ ఆలయాల్ని శాస్త్రబద్ధంగా ఉదయం 6 గంటలకు పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆలయంని మూసివేయటం జరిగింది. ఈరోజు సాయంత్రం 7:30 గంటల వరకు సంపూర్ణ ఆలయం మూసివేత కార్యక్రమం జరుగుతుంది. 7:30 తర్వాత ఆలయ శుద్ధి కార్యక్రమాల అనంతరం అవకాశం ఉన్నట్లయితే రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు 1 గంట సేపు భక్తులకి దర్శన భాగ్యం కల్పించే అవకాశం ఉన్నది. ఎందుకంటే దేవాలయాన్ని మూసివేసిన తర్వాత మరలా తెరిచినప్పటికి కూడా సంప్రోక్షణ కార్యక్రమాలు ఉంటాయి. అవన్నీ కూడా దైవపరమైనటువంటి కార్యక్రమాలు కాబట్టి కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. కనుక భక్తులు దేవస్థానం వారితో సహకరించి ఈరోజు కుటుంబ సభ్యులతో ఈ యొక్క చంద్రగ్రహణం సందర్భంగా ఆధ్యాత్మిక భావంతో దైవపరమైనటువంటి ఆలోచనలతో గడపవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. నాగర్ కర్నూల్లో కుమ్మెర మల్లన్న స్వామి జాతర దాడిలో మృతి చెందిన 2 నెలల పాపకు ఆత్మకు శాంతి చేకూరాలని ఏలూరు జిల్లా చింతలపూడి శ్రీరామ రజక సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంఘం నాయకులు కొమ్మరాజు సత్యనారాయణ మాట్లాడుతూ
నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మరి మల్లన్న స్వామి జాతరలో రజకులపై దాడి చేసి 2 నెలల పాపను చంపివేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రజక కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి శ్రీరామ రజక సంఘం పట్టణ అధ్యక్షుడు పులిగడ్డ ప్రసాద్, రజక సంఘం నాయకులు మల్లేశ్వరరావు పాల్గొన్నారు. చింతలపూడి రజక ఆధ్వర్యం నుంచి మేము నిరసన తెలియజేపరుస్తున్నాం. మరి రజక కులస్తులు ఆ లోకల్ దేవాలయం కాబట్టి టికెట్ లేకుండా వెళ్తుంటే వాళ్ళు గట్టిగా ప్రశ్నించడానికి వాళ్ళు సానుకూలంగా సమాధానం చెప్పారు రజక కులస్తులు. మరి అక్కడ ఉన్న ఒక సర్పంచ్, రెడ్డి కులస్తుల సర్పంచ్ మరి సాకలవాడ నువ్వు ప్రశ్నిస్తావా, నువ్వు నన్ను అడుగుతావా అని చెప్పేసి మరి నోటికి వచ్చిన బూతులు మాట్లాడుతూ మరి వాళ్ళని కొడుతుంటే ఆ రజక కులస్తులు భార్య అయిన పసిగందిని వేసుకొని, అయ్యా నా భర్తను కొట్టొద్దు, మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి ప్రాధేయపడగా మరి అక్కడ కులహంకారంతో అతను మరి ఆ మహిళను తనతం పడిపోవడం జరిగింది. వెంటనే చనిపోవడం జరిగింది ఆ పసిగందు. కాబట్టి మరి ఈ సంఘటన సభ్య సమాజం మరి సిగ్గు దించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే రజకులపై దాడి చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మరి ఆ రజక కులస్తులకి మరి నష్టోగాలు అని మేము డిమాండ్ చేస్తున్నాం. జై రజక, జై రజక, జై రజక, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత. అన్నమయ్య జిల్లా పొంగనూరు రెవెన్యూ ఆఫీస్ ముందు దళిత యువకుని ఇంటి స్థలం ఆక్రమణ గురించి నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఎంఆర్ఓ వచ్చి బాధితుని ఇంటి స్థలం ఇస్తామని, ఆక్రమణ చేసిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరాహార దీక్ష విరమించారు. మాల మహానాడు, ఎంఆర్పీఎస్, ఎండిపిఎస్, దళిత సంఘాల వారు ఎంఆర్ఓకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అశోక్, రాజ్ కుమార్, మణిరెడ్డి, నారాయణ, శ్రీనివాసులు, నాగరాజు, కృష్ణ, గంగప్ప తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు గత 10 రోజుల నుంచి రెవెన్యూ ఆఫీస్ ముందు మహేష్ గారి బాధ్యత కోసం మేము నిరాదీక్ష చేసిన సమయంలో గౌరవ ఎంఆర్ఓ గారు ఊళ్ళో లేని సమయంలో ఈ కార్యక్రమం చేయడం మాకు కూడా కొంచెం బాధాకరమే. ఎందుకంటే సార్ ఉంటే మాకు ఈ సమస్య వచ్చేది కాదు. మేము రోడ్లు కూర్చొని ఎండలో కూర్చుంటే పాల్గొనలేదు. ఎందుకంటే చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి వాళ్ళు సారు. ఈరోజు వచ్చిన వెంటనే మా సమస్యను గుర్తించి మీకు రాబోయే 10 రోజుల్లో కూడా అతనికి పట్టాలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇతర స్థలం ఆక్రమించిన అతని మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా సార్ హామీ ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు సార్ ఆధ్వర్యంలో మేము నిరాహార దీక్షను విరమించుకుంటున్నాము. ప్రత్యేకంగా మా మాల మహానాడు, ఎంఆర్పీఎస్, ఎండిపిఎస్ కుల సంఘాల తరఫున మా గౌరవ ఎంఆర్ఓ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.